మన ఇండియా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అంతం చేయడంతో పాటు చైనాని ప్రపంచానికి భారీగా ఎక్స్పోజ్ చేసింది. చైనా ప్రపంచం మొత్తం అనుకున్నట్టే చాలా లో క్వాలిటీ వస్తువులు, లో క్వాలిటీ టెక్నాలజీ తయారు చేస్తుంది అని మళ్ళీ ప్రూవ్ అయింది. పాకిస్తాన్ తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి చైనీస్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేస్తుంది. అయితే మన ఇండియా పాకిస్తాన్లోని 9 లొకేషన్స్లో 24 మిసైల్స్తో అటాక్ చేసింది. షాకింగ్లీ ఆ 24 మిసైల్స్లో ఒక్క మిసైల్ని కూడా ఈ చైనా డిఫెన్స్ సిస్టమ్ ఆపలేకపోయింది. మన మిసైల్స్ అనుకున్నట్టుగానే ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ లొకేషన్తో ఉగ్రవాదుల్ని అంతం చేశాయి. దాంతో ఇప్పుడు పాకిస్తాన్కి చాలా క్లియర్గా అర్థమైంది, ఈ చైనాను నమ్మలేము, వాళ్ళపైన డిపెండ్ కాలేము అని. ఇలా పాకిస్తాన్కే కాదు, ప్రపంచం మొత్తానికి చైనా ఎక్స్పోజ్ అయింది. మన భారత్ తలుచుకుంటే చైనానే కాదు, ఏ దేశం మనల్ని ఆపలేదు. పాకిస్తాన్లోని ఏ ప్లేస్నైనా హిట్ చేయగల కెపాసిటీ, అంతటి అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. మొన్నటి వరకు మనం కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేశాం. కానీ ఇప్పుడు పాకిస్తానీ మిలిటరీని టార్గెట్ చేసి ఆ దేశాన్ని అంతం చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, 100% మనం ఈ యుద్ధాన్ని గెలవబోతున్నాం, అందులో డౌటే లేదు. కానీ ఎక్కువ మంది భారతీయుల డిమాండ్ ఏమిటంటే ఖచ్చితంగా పీఓకేని ఇండియాలోకి తీసుకోవాలి అని. అలాగే పక్కనే ఉన్న బంగ్లాదేశ్కి గట్టి బుద్ధి చెప్పి మన సిలిగురి కారిడోర్ని ఎక్స్పాండ్ చేయాలి అని. మీరేమంటారు? మీ డిమాండ్స్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి.